6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారు, ఏ దేశంలో అమలు చేశారు, ఏ రాష్ట్రంలో అమలు చేశారు? ఆ కర్ణాటక 6 గ్యారెంటీల పేరు చెప్పి ఈడ ఎన్నికల 6 గ్యారెంటీలు అన్నారు. ఆడ ప్రజలు రోడ్డు మీద ఎక్కిర్రు. ఇలా కరెంటు లేదు, నీళ్లు లేవు, ఇలా తెలియని పరిస్థితి ఆడ పేరు చెప్పి ఈడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కర్ణాటక తెలంగాణ పేరు చెప్పి దేశంలో పాంచినాయ పేరుతో మళ్ళీ కొత్త ఎజెండా స్టార్ట్ చేశారు. అంటే మోసం అంటేనే కాంగ్రెస్ పార్టీ. అంటే ఇటువంటి పరిస్థితుల్లో స్పష్టమైన విధానాన్ని ఇలా అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఈ గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. 100 రోజుల లోపల అమలు చేస్తామని మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ముననే వచ్చామని మీరు అంటున్నారు. 100 రోజులు ముననే వచ్చిపోయినాయి. కాబట్టి ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచించిన తర్వాతనే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో రావాల్సిందే. ఈ దేశాన్ని రక్షించాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే, పేదలకు సంక్షేమ పథకాలు నిత్యం కొనసాగాలంటే, నిరంతరం కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థి, ఇవి ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలు. గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మరి ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రకటించడంలో ఇబ్బంది ఉండద్దు. సరే, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే ప్రధానమంత్రి విషయంలో, ముఖ్యమంత్రి విషయంలో అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచాక నిర్ణయించుకుంటారు. ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయలేకపోతున్నది. ఎవరు చూసి ఓట్లేమంటారు? మీదాలో ప్రధానమంత్రి అభ్యర్థిని ఎవరు చూసి ఓట్లేమంటారో చెప్పలేకపోతే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని రక్షించే ఎవరు మీదాలా? ఈ దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరు? మీ పార్టీలా, మీ ఐఎన్డీఏలా? ఎవరు చూసి ఓట్లేమంటారు? స్పష్టమైన విధానం లేదు. ఎన్నికల పోటీ చేస్తున్నారు వాళ్ళు. అందుకే ఆ ఐఎన్డీ అనేది ఎటు కాకుండా వెళ్ళిపోతుంది. నితీష్ కుమార్ గారు వేరు, మమతా బెనర్జీ వేంది, ఒక్కొక్కరు మెల్లంగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలా ఈ దేశాన్ని కాపాడేది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకునే స్థితిలో లేదు. కాబట్టి ఇలా ప్రజలందరూ ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఇవి మోడీ ఎన్నికలు. నరేంద్ర మోడీ గారికి ఎట్టి బస్సులో ఓటు వేస్తామని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో ప్రజల ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో, మా కార్యకర్తల కష్టాలతో కరీంనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు మెజార్టీ సీట్లు ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. 17కు 17 సీట్లు గెలిచే అవకాశాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కోడు కదా, వాళ్ళు మటన భయపడతారు. 25,000 రూపాయలు ఏమంటారు? వాళ్ళు పెట్టుబడే నష్టం. వాళ్ళు రైతులు లాభం పడతలేరు. 20,000 రూపాయలని ఇవ్వాలని చెప్పి నేను ఆ పంట నష్టపోయినటువంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు కోరింది అది. మాకు లాభం ఇవ్వదు, ఉన్న పెట్టుబడి మేము 20,000 పెట్టినాము, పెట్టుబడి మాకు వస్తుంది చాలు. అందుకే మనం దీక్ష చేసినాం. తప్పకుండా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ప్రకటన చేసిన తర్వాతనే తరుగు తాళ్ళు మీద ప్లస్ బోనస్ మీద స్పష్టమైన విధానంతో మీరు కొనుగోలు ప్రారంభించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దేని మీదనా? దేని మీద? మరి 10 సంవత్సరాలు చేంజ్ చేసిర్రే? 10 సంవత్సరాలు చేంజ్ చేసిర్రు. మోడీ గారు చేసింది 10 సంవత్సరాల ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకు. దీక్ష ఏడేయాలి? అంతకుముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్ కూర్చొని దీక్ష చేయాలి. ఇప్పుడు ఏఐసిసి భవన్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రిని, మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు తిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు, పేర్కొన్నారు, ఖండించారు.
సింపుల్. కానీ బండి సంజయ్ తిట్టడానికి మోడీ గారిని తిట్టడం మాత్రం భూతవాస్యాలకు. ఎందుకు దీక్ష చేయాలి మోడీ గారికి? ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చినందుక, రైల్వే నిర్మాణానికి నిధులు వచ్చినందుక, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 మంది పేద ప్రజలకు ఇల్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శాంక్షన్ ఇల్లు కట్టలేదు. మరి దాని మీద వీళ్ళు దీక్షలు ఎందుకు చేయలే? కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు దీక్ష చేస్తున్నా. కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా. ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. గ్రామ పంచాయతీలో ప్రతి పైసా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఇస్తున్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గాని, ఎంపీటీసీలను గాని, వార్డు మెంబర్లను గాని, జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరిచ్చిర్రు, ఏ పార్టీ మోసం చేసింది, దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటది. రోజు